సక్సెస్ అనేది ఎవరికీ ఊరికే రాదు. కష్టపడితేనే వస్తుంది. అలా అని మనం అడ్డదారుల్లో తొక్కి సక్సెస్ సాధించాలి అంటే మళ్ళీ వచ్చే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనేసి ఏ అడుగైనా కూడా కింది అడుగు నుంచి మనం పై స్టెప్‌కెళ్తాం. కింది స్టెప్ నుంచి పై స్టెప్‌కెళ్తాం. అంతేకాని ఒకేసారి పై స్టెప్‌కెళ్ళాలి అనుకోవడం చాలా తప్పు. సో, మీరు ఏ పని చేసినా కూడా చాలా ఓదార్పుతో, సహనంతో చేయండి. ఎందుకంటే ఫస్ట్ కొంచెం కష్టం కనిపించినా కూడా రాను రాను మీ లైఫ్‌లో చాలా అంటే చాలా మంచి పొజిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే సో, మనం కష్టపడాలి ఏదైనా. అంతేకాని ఈజీగా వచ్చింది, ఈజీ మనీ కోసం బాగా అలవాటు పడితే అది మనకి తలవంపులే తీసుకొస్తుంది. సో, కష్టే ఫలి అన్నారు. అంతేకాని సో, ఈజీగా పని చేసి ఈజీగా డబ్బులు వచ్చేసాయంటే దాని వెనుక ఉన్న ప్రాబ్లమ్ కూడా మనం తెలుసుకోవాలండి. సో, ఏదైనా టార్టాయిస్ చూసారు కదా! ఎంత స్లోగా వెళ్తుంది. అయినా కూడా తను రేస్‌లో విన్ అయింది. అలాగే కూడా మనం కూడా ఒక్కొక్క మెట్టు ఎతుకుతూ పైకైతే వెళ్ళాలి. అంతేకాని ఒకేసారి అన్ని మెట్లు ఎక్కేయాలి. ఎత్తుగా ఉన్న మెట్టే నేను ఎక్కాలి అని అనుకోవడం చాలా తప్పు. ఏదైనా కూడా కష్టపడితేనే మనం ఒక పొజిషన్‌కి చేరగలుగుతాము. మనం ఒక పొజిషన్‌కి చేరాలి అంటే బాగా కష్టపడాలి. సో, బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేసి మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఒక మంచి పొజిషన్‌కి చేరగలుగుతాము. హార్డ్ వర్క్ మిమ్మల్ని కంపల్సరీగా గెలిపిస్తుంది. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. సక్సెస్ అనేది మీకు కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ డెఫినెట్‌గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది.